హల్లెలూయా. సర్వఘనత మహిమ ప్రభావములు సజీవుడు సర్వోన్నతుడు మహాగణుడు మహిమాన్వితుడైన యేసు ప్రభుకే చెందునుగాక. ఇవాళ మంచి రోజు అన్న వెంటనే పాస్టర్ గారు కూడా మంచి రోజులు అవి చూస్తారా అని మీకు అనిపించవచ్చు. హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్న దేవుని బిడ్డలకి ఇది శుభదినం అనే చెప్పాలి. ఎందుకంటే 1964 సంవత్సరం శనివారం ఫిబ్రవరి 15వ తారీఖు, ఇవాళ గనక ఫిబ్రవరి 15 శనివారం వచ్చినట్లుగా 1964 సంవత్సరం అప్పుడు యేసన్న గారికి 17 ఏళ్ల వయసు. 10 ఏళ్ల వయసు నుంచి 17 ఏళ్ల వయసు వరకు మెంటల్ ఎఫెక్ట్తో బాధపడుతూ నెల్లూరు నడిబజార్లు తిరుగుతున్నప్పుడు ఇలాంటి ఒక ఫిబ్రవరి 15, అది కూడా శనివారం సాయంత్రం 7:30-8 గంటలప్పుడు ఒక ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంటే ఆ రక్తపు మడుగులోనే ఆ పిచ్చి పిచ్చి బట్టలతోనే మాసిన బట్టలతోనే వెళ్ళి ఆ పాటలు పాడుతూ ఉంటే అక్కడ కూర్చున్నారు. ఆ ఇంటోళ్ళు అనుకున్నారు ఎవరో పిచ్చోడు చెప్పులు తీసుకెళ్ళిపోవడానికి వచ్చాడు, ఏమైనా ప్రార్థన ముగించి చాప తీసి వెళ్ళిపోమన్నారు. ఆ ప్రార్థన ముగించాక యేసన్న గారు ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళి అలా ఒక చీకటి వీధిలో వెళుతూ ఉంటే ఆయన మీద ప్రకాశమానమైన ఒక వెలుగు వెలగడం, ఆ వెలుగే యెహోవాయే నీకు నిత్యమైన వెలుగై ఉంటుంది వాక్యం రాయబడినట్లు. ఎప్పుడైతే ఫిబ్రవరి 15వ తారీఖు శనివారం 64వ సంవత్సరంలో 1964 యేసన్న గారి మీద వెలుగు వెలిగిందో అంతే 7 సంవత్సరాలుగా ఉన్న ఆ మతి స్థిమితం లేని పరిస్థితులన్నీ ఒక్కసారిగా గిర్రమని తిరిగి స్థిమితం కలగడం. వెంటనే మా ఇల్లు ఎక్కడా, మా అన్నదమ్ముళ్ళు ఎక్కడా, అక్క చెల్లెళ్ళు ఎక్కడా అని తిన్నగా ఇంటికి వెళ్ళిపోయారు. అలాంటి ఈ శుభదినం అనుకోండి, ఈ రోజున హోసన్నా దయాక్షేత్రం గుంటూరు అమరావతి మధ్యలో లేమల్లె 14వ మైలు అనే చోట దయాక్షేత్రం అనే చోట ఈ సువిశాలమైన వేల మంది ఒకే చోట కూర్చొని ఆరాధించగలిగే ఓ సువిశాలమైన ప్రార్థనా మందిరం నిర్మాణం జరుగుతూ ఉంది. మార్చి 6వ తేదీన 6 గంటలప్పుడు గుడారాల పండుగ ప్రారంభమవుతుంది. గంట ముందు మార్చి 6వ తారీఖున 5 గంటలప్పుడు ఈ మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠించి 6 గంటలకి గుడారాల పండుగలు ప్రారంభించబడతాయి. ఈ శుభదినాన ఈ మందిరానికి ట్రస్సులు లేపుతా ఉన్నాం, పిల్లర్స్ లేపుతున్నాం. అది ప్రతిదీ గుర్తు చేసుకుంటూ నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం కనుక ఏ చేసినా అవన్నీ యేసన్న గారిని తలంచుకుంటూ దేవుడు చేసిన కార్యాలను తలంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ సువిశాలమైన మందిరానికి మొదటి పిల్లర్ని లేకపోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ దయాక్షేత్రం మీద ఆయన మహిమను కుమ్మరించుచున్న దేవునికి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈ మందిరం మీద ఆయన కనుదృష్టి మనస్సును ప్రభు నిలుపులాగిన స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈ మందిరంలో మొట్టమొదటి స్తంభాన్ని ఇప్పుడు నిలపబోతుండగా దేవుడు సియోన్లో స్థిరమైన పునాదిగా ఉండడం వలన ఆయన మీదే మరి ఈ మందిరం కట్టబడి ఆయన కొరకే కట్టబడినట్లుగా ప్రభు కార్యం చేయలాగిన స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈ మందిరానికి అద్భుతమైన పైకప్పు ఏర్పాటు చేయడానికి ప్రభు కృప చూపులాగిన స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పటికే దేవుడు తన దయను చూపించి ఆశీర్వాదకరంగా నడిపిస్తూ ఉన్నారు. ఇక మిగిలిన పని అంతట్లో దేవుడు తోడుగా ఉండి బలపరిచి నడిపించేలాగిన స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మను హోసన్నా మినిస్ట్రీస్ని ప్రేమించి అనుగ్రహించిన హోసన్నా దయాక్షేత్రమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, అతడు చేయునదంతయు సఫలమగును అని వ్రాయబడిన ప్రకారం నీ పేరట ప్రారంభించిన ఈ కార్యాలన్నిటిని మీరు సఫలపరచుచున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి.
ఈ శుభదినమున ప్రభువా నా తండ్రి, మా ఆత్మీయ తండ్రి, మీ సేవకులు తండ్రి రక్షణ పొందిన శ్రేష్టమైన దినమున ప్రభువా నా తండ్రి, ఈ విధముగా స్వామి ఈ స్థలంలో నా ప్రభు ఈ మందిరానికి స్తంభం నిలుపుచూ ఉండగా మీరే కృప చూపించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ స్థలమందు ఆకాశపు వాకిడ్లు తెరవబడాలి ప్రభువా, మీ స్తోత్రం. గొప్ప కార్యాలు ఈ ప్రాంతంలో జరగాలి తండ్రి, మీ స్తోత్రం. కార్యాలు చేయమని వేడుకుంటున్నాం స్వామి. తండ్రి, మా ఆత్మీయ తండ్రి యేసన్న గారి జీవితంలో మీరు ధృవతారగా వెలిగిన దినం తండ్రి, స్తోత్రం. మరి ఈ దినమున ప్రభువా ఈ స్థలమంతా కూడా నీ మహిమను, నీ ప్రసన్నతను, నీ వెలుగును నింపుమని వేడుకుంటున్నాం ప్రభువా, మీ స్తోత్రం. నా తండ్రి, నిలుపుచున్న ఈ స్తంభం నా తండ్రి చక్కగా ప్రభువా ఈ మందిరం నిర్మించబడేటట్లుగా మీరు కార్యాలు చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఏ విధమైన అపాయాలు, ప్రమాదాలు ఎవరికి కలగకుండా నా తండ్రి పని అంతట్లో కూడా మీరే తోడే ఉండి, మీరే ఆరంభించి, మీరే కొనసాగించి, మీరే ముగించమని కృపగలిగిన మీ చేతిలో సమర్పిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. జై జై జై. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. రాజుల రాజ, ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయా. రాజుల రాజ, ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయా. నీ సింహాసనం నా హృదయాన, నీ కృపతోనే స్థాపించు రాజా.